వీరు 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు మనము ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అంటే కనుక ద్వాదశ రాశుల వారి గురించి మనం ప్రస్తావన చేయడానికి వచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఇటీవల మారినటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్లయితే మొదటిగా మనకి జూలై 27వ తారీఖున వక్రగతిలోకి మారినటువంటి శని భగవానుడు ఇక్కడ మీనరాశిలో. రెండోది ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ తారీఖుని 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రం 3వ పాదం ఏర్పడినటువంటి సూర్యగ్రహం. అలానే కుంభరాశి శతభిష నక్షత్రం 2వ పాదంలో ఏర్పడేటువంటి ఏదైతే ఆగస్టు 28వ తారీఖు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహం. ఆ తర్వాత సెప్టెంబర్ మాసం 2వ తారీఖున మనకి మారేటువంటి శుక్రుడు ఇక్కడ స్వస్థానానికి మనకి తులారాశికి వస్తూ ఉన్నారు. దాంతోపాటు సెప్టెంబర్ 7వ తారీఖున మనకి మారేటువంటి బుధ భగవానుడు ఇతను ఎక్కడికి వస్తున్నారు? కన్యారాశికి వస్తున్నారు. ఈ కన్యారాశిలో సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి రవి భగవానుడు 17వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఉంటారు? సింహరాశిలో. ఈ సింహరాశిలో సంచరిస్తూ 17వ తారీఖు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశికి సంచరిస్తూ ఉంటారు. ఇవి గ్రహస్థితి. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా 3 గ్రహాలు వారి వారి యొక్క స్వస్థానాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 17వ తారీఖు తర్వాత 2 గ్రహాలు వారి వారికి స్వస్థానంలో సంపాదిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు 28 అలానే ఆగస్టు 12వ తారీఖు సంచరించేటువంటి కర్కాటక రాశిలోనూ అందులో కుంభరాశి ఏర్పడే గ్రహాలిచ్చే ఛాయలు ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే అలానే 27వ తారీఖు మారినటువంటి శని భగవానుడు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఒక్కరి దృష్టిలో ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించి ఆలోచించి సంచరించినట్టయితే కనుక ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క గ్రహస్థితిని మనము చూచుకొని వీటికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయి, మంచి శుభ దృష్టి ఉంటుందా, అశుభ దృష్టి ఉంటుందా, ఇంకేదైనా బాగుంటుందా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనము తీసుకొని చూసుకోవాలి. అలానే కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశుల వారికి అయితే శుభ ఫలితాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని రాశుల వారికి అయితే కనుక అశుభ ఫలితాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కనుక మరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండగా మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మరి జాతకంలో దశలు, అంతర్దశలు, గోచారం వీటితో పాటు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉందా, లేదా నరదోషం అంటే నరదిష్టి, నరఘోష ఉందా, పితృదోషాలు ఉన్నాయా, ఇంకేమైనా దోషాలు ఉండడం వల్ల మనం ఎదగలేకపోతున్నామా, లేకపోతే అసలు ఏంటి మన జాతకాలు ఎలా ఉంటున్నాయి, మారబోతున్నాయా, మరి ఇంకేదైనా విపత్తులకి లేకపోతే ఇంకొకరి చేతులు బలైపోతున్నాయా, లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా, లేదా గండాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జీవితంలో ఏం చేస్తే మనం బాగుపడతాం, ఎలాంటి చేస్తే మనము నేతృత్వంలో బాగుంటాం, ఎలాంటి రంగాల్లో మనం రాణిస్తాం అనేక వాటిని మనం గమనించినట్టయితే కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. మొదటిగా అందులో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. మిథున రాశి వారికి ఇప్పటి వరకు చాలా అద్భుతంగా బాగుంది అని మనం గ్రహించుకుంటూ ఉన్నాం కదా. అలానే 2వ స్థానంలో ఏర్పడేటువంటి గ్రహణం, అలానే కుంభరాశిలో ఏర్పడేటువంటి గ్రహణం, ఈ 2 కూడా మనము సూచించుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మార్పులు చెంది ఉన్నాయి. 11వ స్థానంలో 17వ తారీఖు వరకు కూడా ఉండేటువంటి గ్రహము, అలానే ఈ 11వ స్థానంలో ఉండేటువంటి గ్రహం ఒకటి ఇవన్నీ కూడా సూచిస్తూ అలానే ఇక్కడ 3వ స్థానంలో రవి భగవానుడు 17వ తారీఖు వరకు ఉంటూ 4వ స్థానానికి రవి భగవానుడు 17వ తారీఖున రాబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని చూసినట్టయితే కనుక మీ ఇంట్లో ఎవరైనా సరే
బాగుపడుతున్నారా, మీ ఇంట్లో ఎవరికైనా సరే జాబ్ వస్తుందా అని చెప్పొచ్చు. మరి మా పరిస్థితి ఏంటంటారా, మీకున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఇప్పుడు ప్రజెంట్ గా నడిచింది ఏంటంటే కనుక మనసు మైండ్ ఒక దగ్గర స్థిరత్వం గాని, ఒక దగ్గర కేంద్రీకృతం గాని, ఒక దగ్గర ఉండేటువంటి పరిస్థితి అయితే ఏర్పడట్లా. దీని వలన మీకు ఎన్నో రకాల గ్రహాల యొక్క స్థితిగతుల వలన మనసు మైండ్ కేంద్రీకృతం లేకపోవడం వలన మీరు వనరులు కానీ రంగాలు కానీ ఉంటే కూడా అవన్నీ కూడా కొంతమేర నష్టపోయి ఇబ్బంది పడి లాస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే మీకు ఏర్పడతా ఉంది. దీనితో పాటు ఆరోగ్య సమస్య కూడా మీకు ఎసిడిటీ గాని ఒబిసిటీ గాని స్టమక్ రిలేటెడ్ సమస్యలతో పాటు కాకుండా ఉబసము, ఆయాసము, టీబీ అలాంటి లంగ్స్ కి సంబంధించినటువంటి సమస్యలు, అలానే లివర్ ఫ్యాట్ గాని సంబంధించిన సమస్యలు కూడా మీకు కొంతమేర ఇబ్బంది పెడతాయి అని మాత్రం చెప్పవచ్చు. అలానే ఈ మిథున రాశి వారు కొంతమేర గ్రహాలకు అనుకూలంగా జాగ్రత్తగా ఉంటూ, అలానే ఈ గ్రహణాలు రెండు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించవలసిందే. లేదు అంటే కనుక మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఏదైతే మనం అనుకుంటామో అవన్నీ కూడా నిర్వర్తించుకోవాలి. ఇకపోతే మీరు ఏదైనా వ్యాపారం కానీ, వృత్తిలో కానీ, రంగంలో కానీ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, మీరందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసం స్వాగతం పలుకుతూ అందరికీ కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు. మరొక విషయం, వీటన్నిటితో పాటు ఏదైనా మీరు జాబ్ చేయాలి అని అనుకుంటే కనుక సెలబ్రిటీలుగా కానీ, సినీ రంగం కానీ, మీడియా రంగం కానీ, రాజకీయ నాయకులకు కానీ, లేదా ఇంకేదైనా వ్యాపార సంస్థలు ఏదైనా పాలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ ఇలాంటివి మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొక అడుగు ముందుకు వేసి మీరు అందరూ కూడా ఏదైనా మెడికల్ కి సంబంధించిన దాంట్లో కూడా అడుగు పెట్టొచ్చు. ఇంకొక అడుగు ముందుకు వేసి రైతులుగా కూడా మీరు పాలు పంచుకోవచ్చు, పంట భూములు పండించుకోవచ్చు, కౌలుకైనా పాలికైనా పొలాలు తీసుకోండి. ఇంకొక అడుగు వేసేసి ఏదైనా మీరు ఆలయాల ధర్మకర్తలుగాను, ఆలయాల నిర్మాణంగాను, అలానే మీరు ఇంకొక అడుగు ముందుకు వేసి ఏదైనా వృద్ధాశ్రమాలు, ఆ అనాథాశ్రమాలకు కనుక ట్రస్ట్ గా సేవ చేసుకుంటే కూడా మీకు అన్ని రకాల రంగాల్లో ముందుకెళ్తుంది. కానీ ఇవన్నీ చేయాలంటే ముందు మీకు మైండ్ మనసు కేంద్రీకృతం ఉండాలి కదా. ఇప్పుడు వచ్చే అవకాశాలు మీరు చేజార్చుకున్నారంటే మాత్రము ఇంకా వచ్చేటువంటి జీవితం మొత్తం కూడా మీరు మరలా వెనక్కి తిరిగి చూసుకోవడమే ఉంటది. కాబట్టి అవకాశాన్ని మనం వచ్చింది కాబట్టి చేజార్చుకోకుండా అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా కూడా ఈ అవకాశాలన్నీ మీకు రావట్లేదు, అందిపుచ్చుకోవట్లేదు, అర్థం కావట్లేదు అనుకుంటే కనుక మీకు ఎన్నో రకాల గ్రహ దోషాలున్నా, ఎన్నో రకాల కర్మలున్నా ఇవన్నీ కూడా పటాపంచలేదు పరిహారాలు ఉన్నాయి. కానీ మీకు ఎవరైనా మీ మంచితనము, చలాకితనము, మీ యొక్క చాకచక్యతనమే కాదండి, మీ యొక్క ఏదైతే సెన్సిటివ్ తత్వం ఉందో దీని అన్ని కూడా గ్రిప్ చేసుకొని వారు మీ పైన ఏదన్నా మందు పెట్టడమో, ఇప్నాడిజమో, బ్లాక్ మ్యాజికో, వశీకరణో, భాగముఖియో, భానుమతియో, యక్షినియో, స్పిరిటో ఏదో ఒకటి మీ పైన చేసి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి మీకు ఉండదు. కాబట్టి మీరు అందరూ కూడా గ్రహించి గమనించి ఆలోచించినట్టయితే కనుక అలాంటి ఏమైనా మీకు అనిపిస్తుంది, నిద్రపట్టలేదు, ఆందోళన, చిరాకు, కోపము, ఇరిటేషను, ముందుకెళ్ళలేకపోతాను, ఏ పని ముందుకు రావట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా సురేష్ గారిని సంప్రదిస్తే కనుక మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం మంత్రము, యంత్రము, తంత్రము, యాగము, యజ్ఞము ఏదో ఒక ద్వారా అయితే మీకు పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఇలానే మనకి ఈ రాశి వారు గనక ఈ ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక గ్రహణాల దోషాలు, గ్రహస్థితి దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా ఒక మేర ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడతాయండి. అంటే ఈ ఏం దానం చేయాలంటే గనక, ఎలాంటి పరిహారాలు కావాలంటే గనక మనం గ్రహించాలి. ఈ రాశి వారు గోధుమలు, జొన్నలు, రాగులు, కందులు, సజ్జలు, బియ్యము, ఉలవలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తువు, దీంతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పావు కిలో చొప్పును తీసుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని, కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని ఇవన్నీ కూడా తనకి తాను దిష్టి తీసుకోవాలి. ఏ రోజైనా పర్వాలేదు. ఇవి గ్రహణాలకి గ్రహాలకి రెండింటికి సంబంధించింది. అందరూ చేసుకోవాల్సి ఇది తీసేసుకొని తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారిడి నీటిలో కానీ పొదలగొని చెట్లలో కానీ వేసేసేయాలి. అలానే సేమ్ ఐటమ్స్ మళ్ళీ తీసుకొని తనకి తానే ఒక క్లాత్ పలుకుని కూర్చొని ఇంట్లోనే భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా
ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారెటి వాటిలో నీటిలో వేసేసి స్నానం ఆచరించి ఆ వస్త్రాలు కూడా అక్కడ ఒడిచి వేసేసేయాలి. ఎక్కడైనా వచ్చిన తర్వాత అమ్మవారికి స్వామివారికి కానీ మట్టి ప్రమిదలో 2 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. అలానే ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని ఒక మట్టి పిడకలో పోసుకొని, ఇది మంగళ శనివారాలు చేసుకోవాలి, మాసంలో ఒకసారి చేస్తే సరిపోతుంది, అందరూ చేసుకోవచ్చు. అలానే మట్టి పిడకలో పోసుకొని ఒక జాజికాయ, ఒక పసుపుకు ఒక చిటికెడు, జాజికాయ ఒకటి, అలానే నల్ల నువ్వులు ఒక చిటికెడు, ఆ నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు దాంట్లో వేసేసి ఇవన్నీ కూడా తల చుట్టూ దిష్టి తీసేసుకుని ఒక 7 సార్లు, తల దగ్గర కాలువరికి 7 సార్లు దిగదార్చుకొని ఇవన్నీ కూడా తీసుకుని ఇక్కడ పుట్ట దగ్గర కానీ చెట్టు దగ్గర కానీ ఏ చెట్టు అయిన పర్ల రోడ్డుకి ఇరువైపులు కనుక పెట్టినట్టయితే అన్ని రకాల అవరోధాల నుంచి మీరు బయటపడ్డట్టే. అలానే ఎవరికైనా ఒక ముగ్గురికి, పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, అడుక్కునే వారికి, ఆడవారికి ఒక ముగ్గురికి 3 చీరలు, 3 రకాల బ్లౌజ్ పీసులు, అలానే 3 రకాల ఫ్రూట్స్ తీసుకుపోయి దానం ఇచ్చేస్తే కనుక పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటిది కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవాలి. అలానే మీ అందరూ కూడా ఎక్కడైనా మీరు స్నానం చేసే నీటిలో పసుపు గాని, లవంగాలు గాని, ఇంగువ గాని, అలానే స్నానం చేసే నీటిలో ఉప్పు గాని, అలానే నల్ల నువ్వులు గాని, నల్ల మినుములు గాని, మిరియాలు గాని, లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇలాంటి ఏదైనా ఒక వస్తువు, చిన్న బయట వస్తువు తీసుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు నరదిష్టి, నరఘోష కూడా ఖచ్చితంగా పటాముంచలేదానికి ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి కనుక ఖచ్చితంగా మరొక విషయం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలంటే సమీప దూరంలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజు లేదా 21 రోజు లేదా 11 రోజులైనా సరే ఆ వారి పాదాల చెంతన కళ్ళు కొంచెం వేసిరండి. లేదు అంటే కనుక నాగపడిగలు ఉంటాయి, ఎక్కడైనా సరే మానస వారి నాగపడిగలు ఉంటాయి. అలానే కుమారస్వామి, అయ్యప్ప స్వామి అంటారు. అక్కడ మీ సమీప దూరంలో ఎక్కడైతే ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి దగ్గర అయితే కనుక మినిమం 11 రోజులు కళ్ళుప్పు తీసుకుపోయి కొంచెం వారి పాదాల చెంతన పెట్టేసేయండి. 11 రోజు కానీ, 21 రోజు కానీ, 41 రోజు కానీ ఒక కొబ్బరికాయ కుట్టేసి ఆ కొబ్బరి చెప్పులోనే నూనె పోసేసి దీపారాధన వెలిగించేసారండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి కాదు, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, సంపాదనను సంపాదించుకోవాలి, నిలకడగా ఉండాలి, నిలదొక్కోవాలి, అందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి పరిహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొకటి, ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి శుభదాయకమైనటువంటి సానుకూలమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మన వైపు వచ్చేందుకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మనం ఖచ్చితంగా ఉపశమనం పొందొచ్చు. లేదు కాదు కూడదంటారా, మనకి ఇంకా మించినటువంటి పరిహారాలు, అలానే జాతకరీత్యా కాకుండా, గోచారరీత్యా కాకుండా ఏదో మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించండి. సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది తంత్రమైన, మంత్రమైన, యంత్రమైన, యాగమైన, యజ్ఞమైనా సరే, అగ్నిహోత్రమైనా సరే, మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మనకి పరిష్కార మార్గం చూపించే విధంగానే కాకుండా మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రం చేసి ఉంటాయి. అవన్నీ కూడా మీకు చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సంప్రదించలేని వారు కాంటాక్ట్ ద్వారా కూడా ఫోన్ చేయడం, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీకు వస్తువుని మీ చెంతకే చేరుస్తాం. కాబట్టి సరసమైన ధరల్లో పూజించి చెప్పి పంపిస్తాం. వాటి వల్ల కూడా మీ సమస్య పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది.